హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ రంజాన్ పండుగ వచ్చింది కదా, చూడండి ప్రతిదీ కూడా వంటలు ఇలాగ చేసి పెట్టాలండి. పళ్ళు, టీ అవన్నీ మొత్తం సమస్తం అన్నీ చేసి పెట్టాలండి. చూసారండి, ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం తక్కువే చేశాను. ఇదేంటి అనుకున్నారా? చూడండి మన ఇండియాలో తోప ఎలా ఉంటుందో అలా ఖర్జూరం తయారయ్యేస్తుందండి. పిక్క తీసింది దీన్నేమో నెయ్యి వేసి మేము ఇలా చేస్తాం. చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చూసేయండి ఈరోజు ఏ వంటలు చేశానండి. దీన్ని ఈ రంజాన్ పండుగ వస్తే చాలా కష్టం అండి, అయినా తప్పదుగా. చూడండి ప్రతిరోజు వండాలా, తిన్నా తినకపోయినా సరే అండి. కాకపోతే కొద్దిగా వేసే చేస్తున్నాను ఈసారి మటుకి. సంవత్సరం చాలా తక్కువ వేసే ఉండేనండి. ఇదేటో చూస్తున్నారా? మన ఇండియా సైడ్ ఉంటుంది ఆకు, చూపిస్తాను నేను. చూడండి, మామిడికాయ ఎండు చేపలు వేసి ఇలా తింటారండి. నెలంతా కూడా నెల ఉంటాయండి ఇంట్లో. అదేమో పలాస్కో షోర్బా అండి. హాయ్ అండి, చూడండి రంజాన్ పండుగ వచ్చింది కదా. ఈ రంజాన్ పండుగ వస్తే మాకు అసలు ఖాళీ ఉండదండి. ఇది ఏంటనుకుంటారో, మన ఇండియాలో తోప ఎలా చేసుకుంటారో అలా చేస్తామండి. వీళ్ళు ఈ పండగకి నెలంతా కూడా తింటారు. ఇది తోప కాదండి, ఖర్జూరంతో తయారు చేసింది. చూసారండి, అన్నీ మైదాపిండి బొండాలు, బంగాళదుంప బొండాలు, చూడండి పకోడీ, సమోసా, అవి ప్రతిరోజు కూడా ఈ నెలంతా కూడా ఈ వంటలు వండుతామండి. పిండి వంటలు చాలా కష్టం అండి పని చేసేటప్పుడు మటుకి. ఇది చూసారా? మీకు నెత్తలు చూపించాను కదండి, ఇవి చూడండి ఆకులో కలుపుకొని తింటారు అలాగా. చూడండి టీ, కాఫీ అన్నీ షోర్బా అన్నీ ఇలా చేసి పెట్టాలండి వీళ్ళకి. ఈ నెలంతా కూడానండి చాలా కష్టం మరి పిండి వంటలు వండి ఇవన్నీ చేసేటప్పటికి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చూడండి ఈరోజు చేసిన వెరైటీలు నేను చూడండి. ఈరోజు ఇవన్నీ ఈరోజు చేసినాయి అనమాట. బంగాళదుంప బొండ, మైదాపిండి బొండాలు, సమోసా, చూడండి పకోడీ, ఇదేమో పాస్తా, అవి టీ, ఇంకో ప్లాస్కోలేదంటే ఇదండి. చూడండి షోర్బాలా ఉంటుంది అది కూడాను. దాని పేరైతే నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. చూసారా? ఈరోజు వెరైటీ ఉంది అన్నమాట. చెప్పాను కాబోల్సిన వాళ్ళు. చూసారా? ఇవన్నీ అనమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చూడండి రంజాన్ పండుగ కదండి, ఈరోజు తయారు చేసినవి చూపిస్తున్నాను. చూడండి ఇవన్నీ. ఇదేమో ఖర్జూరంతో తోప అని చెప్పాను కదండి, అదే అనమాట. చూడండి ఫ్రూట్స్ ఇవన్నీ. నెలంతా కూడా ఇలా తింటారండి. అదేమో సార్ చెప్పానండి మీకు ఒక వీడియోలో, ఏంటంటే వంకాయ, చింతపండు, పచ్చిమిరపకాయలు వేసి అలా జ్యూస్ చేస్తారండి. అదేమో రొట్టెలు ఆట వేసుకొని ముంచుకొని తింటారనమాట. రొట్టెలు, పకోడీలు ముంచుకొని తింటారండి. చూసారండి, అంటే 3 రూముల్లో పెట్టడానికి అనమాట ఇవి. ఏంటనుకున్నారా? కప్స్ అనమాట. కప్స్ అంటే మనం దోశలు ఎలా వేసుకుంటాం అలాంటివి అనమాట. కొనుక్కొచ్చేస్తారండి. చేయడానికి మాకు టైం సరిపోదండి, నాకు కొనుక్కొచ్చేస్తాను. దాంట్లో వేసుకోవడానికి చికెన్ ఉండండి.